హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీ ఫార్మసీ ఏదైతే మనకి ఏపీ సెట్ నుంచి వచ్చే బీ ఫార్మసీ, ఫార్మాటీ, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అని చెప్పేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారంటే కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం అయితే నేను కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెతుకుతూనే ఉన్నాను. న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, అంతా కూడా వెతకడం జరుగుతుంది. సో వెబ్సైట్స్ కానివ్వండి చెక్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ అయితే నేను ఒక 10-20 సార్లు రిఫ్రెష్ చేస్తూ ఉంటానేమో రోజుకి ఒకసారి సరదాగా. ఆ, మీకన్నా ఎక్కువ టెన్షన్తో అయితే నేను ఉంటున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం ఈ బీ ఫార్మసీ, ఫార్మాటికి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చిందండి. సో ఇంకా కొన్ని ఏంటంటే కొంత అనాలిసిస్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఎప్పుడు పెట్టే ఛాన్స్ ఉంది అని చెప్పేసి క్లారిటీ అయితే వచ్చింది. సో దీంతో పాటు మీకు క్లాస్ అనేవి ఇప్పుడు ఉంటాయి కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో లేచుకుని వీడియోకి అయితే చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ బీ ఫార్మసీ ఇంకా ఫార్మాటికి సంబంధించి. ఎంత రిఫ్రెష్ చేసినా సరే డేట్లో రావట్లేదు, ఏమీ రావట్లేదు. మరి అయితే ఎప్పుడు వస్తుంది ఈ బీ ఫార్మసీ ఇంకా ఫార్మాటికి సంబంధించి నోటిఫికేషన్ చూసినట్లయితే మీకు ఈ బీ ఫార్మసీ, ఫార్మాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు 99% ఈ మంత్ ఎండింగ్ కల్లా వస్తుందండి. సో ఈ మంత్ ఎండింగ్ లేకపోతే డిసెంబర్ 1st వీక్ పక్క గుర్తెడేసుకోండి. ఈ మంత్ ఎండింగ్ డిసెంబర్ 1st వీక్. ఎందుకు అన్నట్లయితే మీకు బీ ఫార్మసీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మీకు ఎంత వీలైతే అంత వీలైతే ఈ మంత్ ఎండింగ్ పెట్టేసి డిసెంబర్ 1st వీక్ అలా పెట్టేస్తారు ఫ్రెండ్స్. సో మీకు మొత్తం ఫస్ట్ ఫేజ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనేది డిసెంబర్ 20th కల్లా టైంకి అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకే. సో ఇవి ఎలా చెప్పేస్తున్నావు అన్న మీరు నన్ను అడుగుతున్నారు. ఏంటి అన్నట్లయితే ప్రతిసారి కూడా ఈ యొక్క బీ ఫార్మసీ లేకపోతే ఫార్మాటిక్ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సో మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. సో ఫస్ట్ తెలంగాణ వాళ్ళకి అవుతుందనమాట. సో తెలంగాణ వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు అక్కడ కంప్లీట్ అయిపోయినప్పుడు అక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అన్ని ఫేజ్లు కంప్లీట్ అయిపోతే మినిమం సెకండ్ ఫేజ్ అన్ని కంప్లీట్ అయిపోతున్నప్పుడు మనకి అంటే మనకి అప్పుడు ఏపీ సెట్ అంటే ఏపీ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిలింగ్ ఓపెన్ చేస్తారనమాట. సో ఓకేనా. అయితే మరి ఈ ఏపీ వాళ్ళకి ఇప్పుడు ఫార్మసీ కౌన్సిలింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎందుకు ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేస్తారంటే తెలంగాణలో వాళ్ళు కూడా ఎవరైనా సీట్లు ఏమైనా మిగిలి అంటే అక్కడ రాకపోతే ఏపీలో కూడా ఉంటుంది కదా. సో ఏపీలో కూడా మనకి ఏంటంటే 15% సీట్స్ అనేవి చాలా కాలేజెస్లోని నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఫిల్ చేస్తారు. అందుకే ఏంటంటే తెలంగాణ వాళ్ళకి కూడా ఒక అవకాశం వచ్చేలా చూడాలని చెప్పేసి తెలంగాణ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిలింగ్ అయినప్పుడు మనకి బీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. మరి అది ప్రాసెస్ కాబట్టి వాళ్ళకి మ్యాక్సిమం ఫార్మసీ కౌన్సిల్ కంప్లీట్ అయితే అయిపోయింది, దగ్గరికి అయితే వచ్చింది. ఓకేనా. దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే సో అందుకే మనకి మంత్ ఎండింగ్ కల్లా కూడా రిలీజ్ చేస్తారు. ఓకే. సో దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్ అండి. సో అది మీకు చెప్పలేదు. ఏంటి అన్నట్లయితే ఈ బీ ఫార్మసీకి సంబంధించి ఫార్మాటిక్ కోర్సులకు సంబంధించి కాలేజీలు ఉన్నాయి కదా, వాటికి అప్రూవల్స్ విషయంలో చాలా లేట్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ అప్రూవల్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్ అయిపోతున్నాయంట. సో మీకు మ్యాక్సిమం ఒక 110 కాలేజెస్ ఎంతో ఉన్నాయి కదా. సో ఇవన్నీ కాలేజెస్ కూడా సంబంధించి అప్రూవల్స్ అయితే కంప్లీట్ చేస్తుంది మనకి ఏపీఎస్హెచ్ ఫార్మసీ కౌన్సిలింగ్ వాళ్ళు అయితే క్లారిటీ ఇస్తున్నారు. సో ఫార్మసీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా. సో వీలైతే ఏంటంటే కంప్లీట్ చేస్తారనమాట. సో అప్రూవల్ ప్రాసెస్. సో మనకి అప్రూవల్ ప్రాసెస్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి క్లారిటీగా అయితే ఇచ్చారు. సో ఈ మంత్ ఎండింగ్కి మనకి నోటిఫికేషన్ రావచ్చు, లేకపోతే మీకు డిసెంబర్ 1st వీక్ కల్లా కూడా ఫార్మసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. మీకు డేట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే. లేదంటే అందుకని ముందే అయితే అవ్వచ్చు. మీలో చాలామంది ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది డిసెంబర్ అయిపోద్దా, వచ్చే నెల వచ్చే సంవత్సరం అయిపోద్దా అని సరదాగా పెడుతున్నారు, ఫీల్డింగ్ పెడుతున్నారు తెలియదు. కానీ వచ్చే సంవత్సరం అవుతుంటే మీకు డిసెంబర్ స్టార్టింగ్ కాల్లో కూడా ఖచ్చితంగా ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే పెట్టేస్తారు. ఓకేనా. దీంతో పాటు ఏంటన్నట్లయితే చాలామంది ఇంపేషెంట్గా ఉండి ఏమంటున్నారంటే మాకు ఫార్మసీ కౌన్సిలింగ్ కావాలని లేట్ చేస్తున్నారు, సో లేకపోతే ఏంటి అని చెప్పేసి అది అంటున్నారు. మీ మీ స్ట్రగుల్ నాకు అర్థమవుతుందండి. బట్ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇది ఒక ప్రొసీజర్ అండి. ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే
ఫార్మసీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే చాలామంది తెలిసే ఉంటుంది. సో, ఫార్మసీ కౌన్సిలింగ్ ఏంటంటే డిసెంబర్‌లోనే కంప్లీట్. సో, పారామెడికల్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఫార్మసీ కౌన్సిలింగ్ కానివ్వండి, ఎప్పుడు కూడా డిసెంబర్‌లోనే స్టార్ట్ అవుతాయి. ఇంకా జనవరిలో కూడా మీకు సెకండ్ ఫేజ్ ఉంటుంది. సో, జనవరిలో కూడా ఏంటంటే థర్డ్ ఫేజ్, సెకండ్ ఫేజ్ పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు నార్మల్ కాలేజెస్ అది ఇంజినీరింగ్ లాంటివి చూసినట్లయితే మీకు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి జూన్, జూలైలో స్టార్ట్ అయిపోయి ఓకేనా. కౌన్సిలింగ్ అనేది జూన్, జూలై, ఆగస్ట్ కల్లా స్టార్ట్ అయిపోయి ఆ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఇయర్ ఓకేనా. సో బట్ మీకేంటంటే ఫార్మసీ వాళ్ళకి స్పెషల్గా జనవరిలో స్టార్ట్ అయిపోయి వాళ్ళకి నవంబర్, డిసెంబర్ వరకు కూడా సాగదీస్తారు ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ మాత్రమే. ఫస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ అనేది సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అనేది మనకి నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు ఓకే. ఆ తర్వాత జనవరి నుంచి మళ్ళీ జూలై, ఆగస్టు వరకు కూడా ఏంటంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తారు. అంటే కంప్రెస్ చేస్తారు ఇక్కడ టైమ్స్ని, డేట్స్ని, స్లాట్స్ని కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఫార్మసీ వాళ్ళు ఎప్పుడు చేసే ప్రొసీజర్ ఇది కొత్త ప్రొసీజర్ ఏం కాదు. చాలా ఫార్మసీ కాలేజెస్ ఏంటంటే ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాయి. మీరు వాళ్ళు అడిగినా సరే ఇదే ప్రొసీజర్ చెప్తారు. సో ఎందుకన్నట్లయితే ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కూడా చివరిని పెడతారు ఎంపీసీ వాళ్ళకి. అంటే ఇక్కడ ఎంపీసీ వాళ్ళు ఉంటారు కదా. సో ఎంపీసీ వాళ్ళు ఏంటంటే చివరిన పెట్టడం జరుగుతుంది అనమాట ఓకే. సో ఎంపీసీ వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత ఎంపీసీ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి సో ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళు కలిపి చివరిన లాస్ట్లో పెడతారన్నమాట ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది ఓకేనా. సో ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే మీకు జనవరిలోనే మీరు కాలేజీకి అలౌట్ అవ్వడం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, వెరీ కామన్. సో డిసెంబర్లోనే జనవరిలో అవుతుంది ఓకే, ఎవ్రీ ఇయర్ కూడా. సో ఏంటంటే మీ ఇంట్లో ఎంత ప్రెషర్ పెట్టినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. జనవరిలో స్టార్ట్ అవుతుందండి క్లాసెస్, మాకు నవంబర్, డిసెంబర్ కల్లా అవుతాయి. ఈ యొక్క ఏపీఎస్ఎస్సి వాళ్ళు పెట్టే లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగే మాది, లాస్ట్ కోర్స్ కౌన్సిలింగే మాది పెడతారు, మాది పారామెడికల్ది పెడతారండి అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి, లేకపోతే మీ ఇంట్లో ప్రెషర్ ఉంటుంది కదా వాళ్ళందరూ చెప్పండి ఓకేనా. ఇది కామన్ ప్రొసీజర్, మీకనే కాదు ఎవ్రీ ఇయర్ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. సో ప్రీవియస్ ఇయర్ కూడా మనకి ఈ టైంలోనే వచ్చింది. సో నవంబర్, డిసెంబర్ ఆ టైంకి వచ్చింది ఫార్మసీ నోటిఫికేషన్ కూడా. మరి మీరు షాక్ అయిపోయి ఏదో మీరు ప్రెషర్ పడిపోయి ఫీల్ అయిపోయిన కోసం అవసరం లేదు. అందువల్ల ఈ ఇయర్ ఏంటంటే కాలేజ్ సంబంధించి అప్రూవల్ చాలా లేట్గా వచ్చింది కాబట్టి, సో ఎలక్షన్స్ ఉన్నాయి, అప్రూవల్స్ లేట్ అయ్యాయి కాబట్టి, సో ఈ కేసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం వల్ల ఇంకా లేట్ అయితే తప్పిస్తే నార్మల్గా అయితే టెన్షన్ స్టార్ట్ కూడా అయిపోతుంది. సో మీరేం టెన్షన్ పడకండి, డిసెంబర్లో అయితే పక్కా స్టార్ట్ అయిపోతుంది. మీరు గ్యారంటీ అయితే ఇస్తున్నాం. సో డిసెంబర్లో అయితే పక్కా స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ కల్లా మీరు నోటిఫికేషన్తో పాటు అప్లై చేసుకుంటూ ఉంటారు ఓకే. సో దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి ప్రాసెస్ ఉండబోతుందని చెప్పేసి కంప్లీట్ చెప్పడం అయితే జరిగింది ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బీ ఫార్మసీ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే బీ ఫార్మసీ అంటే ఫార్మసీ, ఫార్మాడి, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఫుల్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు సింపుల్గా చేయాల్సిందల్లా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.